హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ రుచులు. ఈరోజు వీడియోలో మా పిల్లల కోసం నేను తయారు చేసిన ఎన్నో పోషక విలువలు కలిగిన కూర కారం ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది మా పిల్లలకనే కాదండి, ఇంటిళ్ళ పాదికి కూరలు వండితే ఇదే వాడతాను. మరి అది ఏంటో ఎలా చేసుకోవాలో చూసేయండి. పోషక విలువలు కలిగిన కూర కారం తయారు చేసుకోవడానికి ఇక్కడ 2 స్పూన్ల సన్ఫ్లవర్ విత్తనాలు వేసుకుంటున్నాను. అలానే 2 స్పూన్ల గుమ్మడి గింజలు కూడా వేసుకొని వీటి రెండింటిని దోరగా వేయించుకుంటున్నాను. ఈ పంకిన్ సీడ్స్ అలానే సన్ఫ్లవర్ సీడ్స్ మన హార్ట్కి కానీ బ్లడ్ షుగర్ లెవెల్స్కి కానీ ఎంత మంచిదో మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇవి చక్కగా వేగగానే ఇందులోకి 2 స్పూన్లు అవిసె గింజలు, 2 స్పూన్లు నువ్వులు కూడా వేసుకుంటున్నాను. కాల్షియం ఎక్కువగా ఉండే వీటిని యాడ్ చేసుకోవడం వల్ల మనకి రోజువారీ యూస్ చేసే కారంలో ఎంతో కొంత మన బాడీకి అనేది డైరెక్ట్గా చేరుతుందండి. అలానే ముందు రోజే నేను నీడలో 2 గుప్పిళ్ళు కరివేపాకు కడిగి ఆరపెట్టుకున్నాను. ఈ ఫ్యాన్ గాలికి వదిలేశాను. నెక్స్ట్ డేకి ఇలా చక్కగా ఆరిపోయిందండి. వీటిని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఎంతవరకు వేయించుకోవాలి అని అంటే ఆకుని పట్టుకొని నలిపితే ఇలా పొడిమైపోయేలాగా వేయించుకోవాలి. అప్పుడే మనం కారంలోకి వేసుకున్న కారం పాడవకుండా ఉంటుంది. ఇవన్నీ చక్కగా వేగిపోగానే ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, కొద్దిగా మెంతులు వేసుకుంటున్నాను. ఇవి మనం స్టవ్ ఆఫ్ చేస్తాము అని 1 నిమిషం ముందు వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ముందు మనం వేయించుకున్న దినుసుల వేడికే ఈ జీలకర్ర అలానే ధనియాలు వేగిపోతాయి అన్నమాట. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని సపరేట్గా వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. నేను వీటిని ఫ్యాన్ కింద పెట్టుకుని 10 నిమిషాలు చల్లారి పెట్టుకుంటే ఇలా కంప్లీట్గా చల్లారిందండి. లేదు అంటే వేడివేడిగా వేస్తే కారం కలర్ మారిపోతుందన్నమాట. అందుకని ఇలా చల్లారిపోయిన వీటన్నిటిని ఒక గిన్నె సాయంతో మనం కొలుచుకోవాలి. ఎందుకంటే మనం ఇది వేసుకునే దాన్ని బట్టే కారం కూడా వేసుకుంటామండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది కారపొడి. ఇది ఇడ్లీల మీదకి దోశల మీద కూడా వేసుకోవచ్చు, అంత రుచిగా ఉంటుందన్నమాట ఈ కారం. ఇప్పుడు ఇదైతే నాకు కంప్లీట్గా ఒత్తి తీసుకుంటే నాకు 1/2 కప్ అయిందండి. దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని నేను మెత్తగా పౌడర్ లాగా చేసుకుంటున్నాను. వేడి మీద వేస్తే అడుగున మొత్తం ఇలా గడ్డ కట్టేస్తుంది. ఇంకా అలా కాకుండా ఇలా చల్లారిన తర్వాత వేస్తే పొడి పొడిగా వస్తుందన్నమాట. దానికి తోడు మనం వెల్లుల్లిపాయలు వేసాం కాబట్టి అడుగున ఇలా అతుక్కుపోతుంది. ఒక్కసారి గరిటె సాయంతో మనం ఇలా కలిపేసుకుంటూ ఆ అడుగున ఉన్నదాన్ని మొత్తం గీకేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి నేను ఏ కప్పుతో అయితే కొలుసుకున్నానో ఆ కప్పుతోనే 3/4 కప్పు కారం వేసుకుంటున్నాను. 1/2 కప్పు దినుసులు వచ్చాయి. వీటిలోకి 3/4 కప్పు కారం వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని దీన్ని నేను మరలా మిక్సీ ఆడుకుంటున్నాను. అప్పుడైతే అన్ని ఈవెన్గా పొడులన్నీ కారంతో మిక్స్ అయిపోతాయి అన్నమాట. అందుకోసమని అంతే అండి. ఎంత సింపుల్గా చూడండి, మనకి ఎన్నో పోషక విలువలు ఉన్న కారపొడి అయితే రెడీ అయిపోయింది. ఇది కూరలోకి వాడుకోవచ్చు, దోశల్లోకి, ఇడ్లీ మీద వేసుకొని నెయ్యి కూడా వేసుకోవచ్చండి. పెద్దవాళ్ళు తినే లెక్కైతే పిల్లలకైతే దోశలో వేస్తే సరిపోతుంది. ఇంకా కూరలు ఏ కూర వండినా సరే నేను ఇదే కారం వాడతాను. ఇంటిళ్ళ పాదికి వాడతానండి, పిల్లలకని కాదు, పెద్దవాళ్ళం కూడా ఇదే కారం వేసుకొని తింటాము. కూరలు అయితే చాలా రుచిగా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే నా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి. అలా చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.